అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలితాస్ వరల్డ్. తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నీ రావాలి, అన్నీ నేర్చుకోవాలి అని చెప్తుంటే విసుక్కునే పిల్లల కోసం ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగిన కథ చెప్తానండి. ఒక కొడుకుకి తన ఇంట్లో ఉండటం అస్సలు ఇష్టం లేదు. అతని తండ్రి అతనిని ఎప్పుడు నువ్వు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళు, టీవీ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళు, టేబుల్ ఇల్లు శుభ్రంగా ఉంచుకో అని పదే పదే చెప్తూ ఉండేవాడు. ఆ మాటలు ఆ కొడుకుకు నచ్చేవి కావు. ఇంట్లో ఉండడానికి అసలు ఇష్టమే ఉండేది కాదు. కానీ నిన్నటి వరకు ఆ తండ్రి మాటలు ఇష్టం లేకపోయినా చేసేవాడు. కానీ ఈరోజు అతనికి ఒక ఉద్యోగానికి పిలుపు వచ్చింది. ఉద్యోగం రాగానే వెంటనే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకున్నాడు. ఇంటర్వ్యూకి బయలుదేరుతాడు ఆ కొడుకు. ఇంటర్వ్యూకి వెళ్తున్న కొడుకుని పిలిచి వాళ్ళు అడిగే ప్రశ్నలన్నింటికీ నువ్వు ధైర్యంగా సమాధానం చెప్పు అని ఖర్చులకు కొంత డబ్బులు ఇచ్చి పంపిస్తాడు ఆ తండ్రి. ఆ కొడుకు ఇంటర్వ్యూ జరుగుతున్న ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ గేటు యొక్క గడి కొంచెం వెళ్తున్న వాళ్ళ చేతికి తగిలేటట్లుగా ఉంది. దానిని సరిచేసి లోపలికి వెళ్తాడు ఆ కొడుకు. లోపలకు వెళ్ళగానే నీటి పైపు నుంచి నీరు వృధాగా పక్కకు పడుతూ ఉంటాయి. అప్పుడు తోటమాలి మోటార్ ఆఫ్ చేయడానికి వెళ్ళి ఉంటాడు అని ఆ కొడుకు అనుకొని ఆ నీటి పైపును చెట్టు మొదళ్లలో నీరు పడేటట్లు పెట్టి లోపలికి వెళ్తాడు. రిసెప్షన్లో ఎవ్వరూ లేరు. ఇంటర్వ్యూకి ఫస్ట్ ఫ్లోర్ అని బోర్డు రాసి పెట్టి ఉంది. మెల్లిగా మెట్లు ఎక్కాడు. దారిలో నిన్న రాత్రి వేసిన లైట్లు అలాగే వెలుగుతూ ఉన్నాయి. లైట్స్ ఆఫ్ చేయకుండా వెళ్తున్నావు అని తండ్రి గద్దించిన మాటలు వినబడుతున్నట్లుగా అనిపించి వెంటనే మెట్ల దగ్గరకు వెళ్ళి లైట్స్ స్విచ్ ఆఫ్ చేసి పైకి వెళ్ళిపోతాడు. ఫస్ట్ ఫ్లోర్లో ఒక పెద్ద హాల్లో చాలామంది కూర్చొని ఉన్నారు. అంతమందిని చూసి నాకు ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందా అని మనసులో అనుకుంటూ ముందుకు వెళ్తాడు. అక్కడ ఫ్లోర్పై ఉన్న డోర్ మ్యాటు వెల్కమ్ అనేది తలకిందులుగా ఉంది. దానిని కాలితో సరిచేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ హాల్లో ముందు వరుసలో చాలామంది కూర్చొని ఉన్నారు. వెనుక వరుస అంతా ఖాళీగా ఉంది. కానీ ఫ్యాన్ తిరుగుతూ ఉంది. గదిలో ఎవరు లేనప్పుడు ఫ్యాన్ ఎందుకు అని వాళ్ళ అమ్మ అన్నట్లుగా మాటలు వినిపించాయి. వెంటనే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటర్వ్యూకు వచ్చిన వారితో పాటు కలిసి కూర్చుంటాడు. ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్ళని ఒక దారిలో నుంచి లోపలికి పంపి వేరే దారిలో నుండి బయటికి పంపిస్తున్నారు. దానివల్ల లోపల ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనే విషయం తెలుసుకోలేకపోయాడు. లోపల ఏమి ప్రశ్నలు అడుగుతారో అనే భయంతోనే లోపలికి వెళ్ళి నిలబడ్డాడు. అతని సర్టిఫికెట్స్ తీసుకున్న అధికారి సర్టిఫికెట్స్ను తెరిచి చూడకుండానే మీరు ఉద్యోగంలో ఎప్పుడు చేరుతారు అని అధికారి అడుగుతాడు. ఇది నిజమా కళ అని అలాగే ఆలోచిస్తూ నిలబడ్డాడు ఆ కొడుకు. అప్పుడు ఆ అధికారి, ఏంటి అలా ఆలోచిస్తున్నావు? ఇక్కడ మేము ఎవ్వరినీ ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. వచ్చే ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు చూడడానికి అక్కడక్కడ మేము కెమెరాలు పెట్టాము. ఇక్కడికి వచ్చిన అందరూ వేస్ట్ అవుతున్న నీటిని కానీ, ట్యూబ్ లైట్స్ని కానీ, ఫ్యాన్స్ని కానీ ఆఫ్ చేయలే. కానీ మీరొక్కరే అవన్నింటినీ సరిచేస్తూ లోపలికి వచ్చారు. మేము మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాము అని ఆ అధికారి చెప్పాడు. నాన్న చెప్పే మాటలన్నీ నాకు విసుగు తెప్పించేవి. కానీ ఆ మాటలే ఇప్పుడు నాకు ఈ ఉద్యోగాన్ని ఇప్పించాయి అని సంతోషపడ్డాడు. తండ్రి మీద ఉన్న కోపమంతా పోయింది. ఉద్యోగంలో చేరేటప్పుడు నాన్నని కూడా ఇక్కడికి తీసుకురావాలి అని మనస్సులో అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు. తండ్రి మన కోసం ఏం చెప్పినా ఏం చేసినా మన భవిష్యత్తుకు మంచి జరగాలనే చేస్తాడు. ఉలి దెబ్బలకి రాయి బాధపడుతుంది అనుకుంటే రాయి శిల్పమయ్యేదా? ఆ బాధని తట్టుకున్నప్పుడే కదా ఆ రాయి శిల్పంగా మారుతుంది. అలాగే తండ్రి మనలో ఉన్న చెడుని పోగొడతాడు. తల్లి బిడ్డకు పాలిచ్చి లాలించి కథ చెప్పి పడుకోబెట్టి పెంచుతుంది. కానీ తండ్రి అలా కాదు. తాను చూడని లోకాన్ని తన కొడుకుకు చూపించాలి అని తన భుజంపై కూర్చోబెట్టి లోకాన్ని చూపిస్తాడు. తల్లి ఒక కవిత అయితే తండ్రి ఒక చరిత్ర. తల్లి కష్టపడేదంతా మనకు కనిపిస్తుంది. కానీ తండ్రి కష్టపడేది పక్కవారు చెప్తే కానీ మనకు తెలియదు. తల్లి వృద్ధాప్యంలో కొడుకు లేదా కూతురు ఇంట్లో తన జీవితాన్ని గడుపుతుంది. కానీ తండ్రి అలా ఉండలేడు. చివరి వరకు ఒంటరిగానే మిగులుతాడు. తల్లి మనకు జన్మనిస్తుంది, పెంచి పోషిస్తుంది. కానీ తండ్రి మనకు ఉజ్వల భవిష్యత్తును ఇస్తాడు. కాబట్టి తల్లిదండ్రులను గౌరవిద్దాం. వారు చెప్పే విషయాలను విసుక్కోకుండా విని ఆచరిద్దాం. మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను. అందాక సెలవా మరి. ధన్యవాదములు.